రావు బహదూర్ నిన్న నైట్ చూశాను. వెంకటేష్ మహా నుంచి మూవీ అంటే ఏదో ఉంటది అనుకున్న, బట్ అక్కడ హెవీ లాగ్ అండ్ బోరింగ్ నరేషన్ తప్ప నథింగ్ మచ్ నచ్చలేదు నాకు. రావు బహదూర్ కాదు, లాగ్ బహదూరం పెట్టాల్సింది. సినిమాలో వెంకటేష్ మహా టెక్నికల్ వర్క్ దగ్గర విజృంభించారు, బట్ ఎంగేజ్ చేసే నరేషన్లో మాత్రం మిస్ ఫెయిర్ అయ్యా అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే ఒక పోర్షన్ మాత్రమే సినిమాలో కొంత రిలీఫ్ నా వలకు, మిగతాది అయితే ఎక్కలేదు నాకు. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను. దానికి ముందు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, రామప్ప కొన్నాళ్ల క్రితమే పోవాలి అని డాక్టర్స్ అంటారు. కాని ఇంకా బ్రతికే ఉంటాడు, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో ప్రపంచానికి మన ప్రపంచానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇట్స్ ఏ మెడికల్ మెరాకిల్ అని అంటారు డాక్టర్స్. దానికి కారణం అనుమానం అనే పురుగు. అసలు ఏంటది, ఏమైంది అనేది చూస్తారు. ఏ సినిమా తీసుకున్నా, ఏ జాన్రా తీసుకున్నా ఒకటి మెయిన్ థింగ్ అయిద్ది. అదేంటంటే హుక్ చేసే మెయిన్ పాయింట్. ఇంకా చెప్పాలంటే అటెన్షన్ గ్రాప్ చేసే మెయిన్ కోర్ ఎలిమెంట్. ఎందుకు చూడాలి, ఎందుకు చూస్తున్నాను అనే ఒక థింగ్. అదే ఏ సినిమాకి తీసుకున్నా ముందుకు తీసుకెళ్లే మెయిన్ కేటలిస్ట్. ఈ సినిమాలో ఆ పాయింట్ ఏదైతే ఉందో అందులోకి లాగనివ్వలేదు నన్ను. ఆ పాయింట్లో అంత క్యూరియాసిటీ క్రియేట్ చేసే మ్యాటర్ లేదు. దానికోసమనే ఆ పాయింట్లో కిక్కు లేదు. యాక్టింగ్ అండ్ టెక్నికల్ వర్క్లో ఉన్నది తప్ప కోర్ సబ్జెక్ట్లో మాత్రం దమ్ము లేదు. అనుమానం అనే పురుగు పెట్టారు, కానీ ఆ అనుమానం ఎక్సైట్ చేయలేదు. ఇంకెంతసేపు ఈ నాంచుడు ఇదేనా, ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా అనేలా అయింది ఎక్స్పీరియన్స్ నాకెందుకో. మోస్ట్లీ సినిమా టెక్నికల్ వర్క్ మీద ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్ని తీసుకోవడంలో లెట్ డౌన్ అయ్యారు అనిపించింది. అంటే ఇక్కడ కెమెరా వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటది. ఫ్రేమింగ్ కానీ, షాట్ మేకింగ్ కానీ డిఫరెంట్గా సినిమాటోగ్రఫీతో చేయాలి అనే ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఉంటాయి. హాలీవుడ్ ఫిలిమ్స్ చూసి ఇలాంటి ఒక షాట్ నేను చేయాలి, నా సినిమాలో ఇలాంటి షాట్ ఒకటి ఉండాలి అనేలాగా అనమాట. అలాంటివి చాలానే ఉంటాయి. కొన్ని షాట్స్ అసలు అక్కర్లేదు, దానివల్ల లాగ్ ఇంకా ఎక్కువైపోయింది. అవి జస్ట్ ఆ కెమెరా వర్క్ చూపించాలి అనేటువంటి తప్ప నథింగ్. దానివల్ల లాగ్ బహదూర్ ఇంకా ఎక్కువయ్యి అల్ట్రా లాగ్ బహదూర్ అయింది. సో టెక్నికల్గా స్ట్రాంగ్ అయింది సినిమా, ఏమో బోరింగ్ అయింది. క్లైమాక్స్లో ఒక పాయింట్ వస్తది, అరౌండ్ 5 minutes ఉంటది. కోర్ట్ నుంచి చెవిలో చెప్పే సీన్ వరకు. అక్కడ మాత్రం బాగుంది, కొద్దిసేపు అలా గ్రాప్ చేసింది, మళ్లీ అది అయిపోయాక వదిలేసింది. పర్ఫార్మెన్స్ వైజ్ సత్యదేవ్ నార్మల్ యాక్టింగ్ కాదు, ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ డెలివరీ చేశారు. సినిమాలో టెక్నికల్ వర్క్ ఎంత స్ట్రాంగో సత్యదేవ్ యాక్టింగ్ అంతకంటే స్ట్రాంగ్ అనొచ్చు. రిమైనింగ్ బానే చేశారు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పా కదా, సూపర్ ఉంది. ఆ మ్యూజిక్ ఆ థీమ్కి తగ్గట్టు ఉంది. ఏదో అలా ఫైనలీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీ ఇష్టమేనో. అడల్ట్ సీన్స్ నో బ్యాడ్ లాంగ్వేజ్ సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.